చరిత్ర పుటల్లో నిలిచే ఒక అధ్యయనం. ఈ దశాబ్దంలో మంచు కొండల్లో ఎముకలు కొరికే చలిలో కూడా 45 రోజుల పాటు ఆ అమర్నాథ్ లో, కేదార్నాథ్ లో మరి కడుపు నిండా భోజనం పెట్టడం, అక్కడికి వచ్చే భక్తులకు ఇంత గరం ఛాయ్ దొరికితే చాలు, ఎక్కడ దొరుకుతుంది గరం ఛాయ్ అని ఎత్తుకునేటోళ్లకు వేడివేడిగా టిఫిన్లు భోజనాలు పెట్టి ఆ శివుడి దర్శనానికి వెళ్లే భక్తులకు కడుపు నింపుతున్నటువంటి చరిత్ర అది మన సిద్దిపేటకే దక్కింది. పార్వతీపదే హర హర మహాదేవ భగవానికి జై. ఓం నమ శివాయ. 2010వ సంవత్సరంలో అమర్నాథ్ యాత్రకు రావడం జరిగింది. దురదృష్టమా అదృష్టమా, ఆ బాల్తాల్కు వచ్చిన స్థలంలో కుంభ వర్షము, ఎడతెడపని లేని వర్షము కురియడం జరిగింది. అప్పుడు ఆ 5 రోజులు మీదికి అమరేశ్వర స్వామి దగ్గరకు పోయే దర్శనం ఉండదు, కిందికి శ్రీనగర్ పోయే పరిస్థితి కూడా లేకుండే. ఈ బాల్తాల్ నగరమంతా, ఈ బాల్తాల్ అంతా, ఈ ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయింది ఆ వర్షంతో. నిజంగా ముఖాల మట్టుకు నీళ్లు, ఏ అన్న ఆహారాలు లేకపోవడము, ఇక్కడ దక్షిణాది రుచులే లేకపోవడము. అప్పుడు ఈ ఉత్తరాది ఢిల్లీ, పంజాబ్, అమృత్సర్ వాళ్ళ లంగర్లు మాత్రమే ఉండేవి. మనం తినలేని, మనం జీర్ణించుకోలేని ఆహార పదార్థాలు ఇక్కడ ఉండేటివి. అప్పుడు గ్రహించి ఇక్కడ మన దక్షిణాది భోజనం ఒక ఇడ్లీ, ఒక వడ, ఒక సాంబారు, ఒక దోశ, ఎందుకు ఉండకూడదని విశ్లేషిస్తే ఇది మన ప్రాంతానికి సుదూర ప్రాంతము, సుమారు 2500 కిలోమీటర్లు ఉన్న ప్రాంతము. ఇది దట్టమైన చలితో సమకూరిన ఈ ప్రాంతము. మనం ఏం ఇక్కడ సేవ చేయలేదు. అందుకే మన ప్రాంతం నుంచి 6 రాష్ట్రాల నుంచి సుమారు 50 కోట్ల మంది నుంచి అట్లాంటి అన్నప్రసాద సేవా కేంద్రం ఇక్కడ లేదు అని తెలుసుకోవడం జరిగింది. పరమేశ్వర, ఈ భయంకరమైన యాత్రలో, ప్రపంచమే గర్వించదగ్గ యాత్రలో, ఈ అమర్నాథ్ యాత్రకు 70% మన దక్షిణాది పీపులే ఉంటారు. దక్షిణాది అంటే తెలంగాణ ఏంది, ఆంధ్రప్రదేశ్ ఏంది, తమిళనాడు ఏంది, కర్ణాటక ఏంది, కేరళ ఏంది, ఇట్లాంటి మన 6 రాష్ట్రాల నుంచి ఎక్కువ జనం 70%, సుమారు 70% మన వాళ్ళే ఉంటారు. కానీ మనకు కావలసిన భోజనం ఎందుకు లభించకూడదు, ఎందుకు పెట్టకూడదు అనే ఒక సంకల్పము అప్పుడు కలిగింది. పరమేశ్వర, నీ అనుగ్రహము, నీ ఆశీర్వాదము, నీ దయ ఉంటే తప్పకుండా నీ సహకారంతో, నీ ఆశీర్వాదంతో ఈ 2011వ సంవత్సరంలో తప్పకుండా దక్షిణాది ప్రజల గురించి ఒక దక్షిణాది ఉచిత శిబిరాన్ని ఏర్పరిచి అద్భుతమైన భోజనాన్ని ఇక్కడ అందిస్తామని సంకల్పించడం జరిగింది. ఆ పరమేశ్వరుని అనుగ్రహము, ఆ మరుసటి సంవత్సరము 2011వ సంవత్సరంలో యాత్ర ప్రారంభానికి ఒక 2 మాసాల ముందు భగవంతుడు, ఆ అమరేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు, ఆ జటాధారి, ఆ జగద్ధారి, ఆ జగదీశ్వరుడు స్వప్నంలో కలవడి, నాయన నువ్వు సంకల్పించే సంకల్పము సిద్ధించే సమయం ఆసన్నమైంది, నేను ప్రయత్నం చేకూర్చు బిడ్డ, మీకు నీ ఎంట మా ఆశీర్వాదం ఉంటుందని తెలపడంతో దానికి ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు మేము వచ్చిన 45 మందిని, 45 కుటుంబ ఫ్యామిలీసు కష్టాలు పాడైనం. అన్న ఆహారాలు లేక మేము పాప్కార్ను, పాలు తాగి ఆ 5 రోజుల ఆ యాత్ర సమయాన్ని గడిపించడం జరిగింది. తదనంతరం 2010 సంవత్సరంలో సిద్దిపేటలో స్వామి స్వప్న రూపంలో రావగానే కొంతమందికి, ఎంతమంది అయితే 45 మంది ఫ్యామిలీలు వచ్చారో అందరి మందికి అందరు వదలు తిరిగి, అయ్యా మనము ఆ రోజు మనం పోయిన సమయంలో అట్లాంటి సంకల్పం కలిగింది, మన అమర్నాథ్లో అన్నప్రసాదాన్ని అందిస్తామంటే చాలామంది సహకరించలేదు. అదృష్టమా దురదృష్టమా, ఒక మొట్టమొదట 2011లో 11 మందితో ఈ అమర్నాథ్ అన్నదాన సేవా సమితిని ఏర్పరిచి దాన్ని మొట్టమొదటి 2011లో ఈ బాల్తాల్ బేస్ క్యాంప్లో లంగర్ నంబర్ 10లో ఉచిత అన్నదాన శిబిరాన్ని ఏర్పరిచాము. ఈ పత్రికా మీడియా సహకారము, ఈ ప్రింట్ మీడియా సహకారము, విస్తృతమైన ప్రచారంతో మన అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి కావలసినంత మనుగడ, కావలసినంత ప్రచురణ దొరికి ఒక వినూన్నతమైన రూపంలో, అద్భుతమైన రూపంలో మన ప్రచారంతో, ఆకాశమంతా ఎత్తు ప్రచారంతో అద్భుతమైన స్ఫూర్తి జరగడం జరిగింది. తండోపతండాలుగా కొన్ని కిలోమీటర్ల లైన్లో మన భోజనానికి అమర్నాథ్కి వచ్చే యాత్రికులు వరుసలో నిలబడి భోజనాలు తినబడే అవకాశము వాళ్ళకు వచ్చింది. అప్పుడు దాంతో 2012, 13, 14, 15 గత 16 సంవత్సరాల నుంచి విస్తృతమైన సేవలతో అంచెలంచెలుగా ఎదిగి ఒదిగి ఆకాశమంతా ఎత్తు ఎగి అద్భుతమైన సేవలు అందిస్తూ ఈరోజు 2026 సంవత్సరంలో భక్తుల సహకారం,
ఒక 11 మందితో సమకూర్చిన ఆ సంస్థ ఇప్పుడు 200 మంది సభ్యులతో ఈ అమర్నాథ్ అన్నదాన సేవా సమితిగా అత్యంత ఒక లాంగెస్ట్ ఒక సంస్థగా ఏర్పరిచి ఈ సంవత్సరం పోయిన సంవత్సరము అమర్నాథ్ గుహలో, పంచత్రయంలో, ఈ బాల్తాల్లో కూడా 3 ప్రాంతాల్లో అన్నప్రసాదాన్ని అద్భుతమైన స్థాయిలో అందించడం జరుగుతుంది. నిజంగా మనకు బాల్తాల్లో ఎంత మనం ఈ అద్భుతమైన స్థాయిలో అందిస్తున్నామో అంతకన్నా 10 రెట్లు అమర్నాథ్ గుహలో మనం సేవలు అందిస్తున్నాము. ఈ బాల్తాల్ నుంచి ఉదయం 4 గంటలకు యాత్ర పోవడం జరుగుతుంది. అక్కడ ఏం పోయే ముందు ఈ యాత్రలో ప్రయాణంలో లోపడము వాంతులు అయితే ఏం కూడా ఒక ఛాయ నీరు తాగుతారు వీళ్ళు. అక్కడ వారికి 16 కిలోమీటర్ల వారిగా సుమారు 5-6 గంటల సమయంలో కూడా ఆ కళ్ళని చుట్టబారుతుంటాయి, పేగులు బిగబిగ మాడిపోతుంటాయి. మనం అందించే మన భోజనం ఒక అమృతంగా భావించి మనం ఈ ప్రాంతంలో అందించే అన్నప్రసాదం ఒక మనిషికి ప్రాణదానంగా ఒక బూస్టర్గా అవుతుంది. అందుకే గత సంవత్సరం నుంచి కూడా అమర్నాథ్ గుహలో, గత 10 సంవత్సరాల నుంచి పంచచరణలో, గత 16 సంవత్సరాల నుంచి బాల్తాల్ బేస్ క్యాంపులో అద్భుతమైన అన్నప్రసాదాన్ని పెట్టు ప్రపంచవ్యాప్తంగా అంచెలంచెలుగా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతంలో శుచి, రుచి, శుభ్రతతో కూడిన భోజనాన్ని మా భక్తుల సహకారం, మా సభ్యుల సహకారంతో అందివ్వడం జరుగుతుంది. ఓం నమః శివాయ.